నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 10వ అధ్యాయం. సతీదేవి అగ్నికి ఆహుతి అయిందన్న వార్త వినగానే శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రళయకాల యముడిలా భయంకరంగా మారి 1000 చేతులతో మహాబలవంతుడైన వీరభద్రుడిని పుట్టించాడు. నా భార్య మరణానికి కారకుడైన దక్షుడిని సంహరించు అని వీరభద్రుడిని ఆదేశించి తన భూతగణాలను తోడు పంపాడు. వీరభద్రుడు తన సైన్యంతో యజ్ఞశాల మీద పడి అల్లకల్లోలం చేశాడు. సతీదేవి మాటలకు నవ్వినందుకు సూర్యుడి పళ్లను పెరికివేశాడు. సతీదేవిని ఎగతాళి చేసిన వారు ఏ అవయవంతో వెటకారం చేశారో ఆ అవయవాలను విరగొట్టాడు. చివరకు శివుడే స్వయంగా దక్షుడి తలను నరికేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్లి శివుడిని ప్రార్థించి శాంతింపచేశాడు. శివుడు శాంతించి అందరినీ మళ్లీ బతికించాడు. కానీ దక్షుడికి జరిగిన అవమానానికి గుర్తుగా బ్రహ్మ కోరిక మేరకు మేక తలపెట్టి బతికించాడు. భృగు మహర్షికి మేకగడ్డాన్ని అమర్చాడు. యజ్ఞం పూర్తయ్యాక భార్యా వియోగంతో బాధపడుతూ శివుడు గంగా తీరంలో తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి శివుడి కొడుకు చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదు అని వరం పొందాడు. శివుడికి భార్య లేదు కదా, ఇక కొడుకు ఎక్కడ పుడతాడు, నాకు చావే లేదు అని వాడు గర్వంతో దేవతలను హింసించసాగాడు. దేవతా స్త్రీలను తన పరిచారికలుగా మార్చుకున్నాడు. దిక్కుతోచని దేవతలు బ్రహ్మను వేడుకోగా సతీదేవి ఇప్పుడు హిమవంతుడి కుమార్తెగా పార్వతి పేరుతో పెరుగుతోంది. శివుడిని పార్వతితో కలిపితేనే కుమారస్వామి పుడతాడు. అప్పుడే తారకాసురుడికి అంతం వస్తుంది. దీనికోసం ఏదైనా ఉపాయం ఆలోచించండి అని బ్రహ్మ చెప్పారు. ఇంద్రుడు నారదుడిని హిమవంతుడి దగ్గరకు పంపి పార్వతిని శివుడి సేవకు పంపేలా చేశాడు. మరోవైపు మన్మధుడిని పిలిచి, నువ్వు వసంత ఋతువును తీసుకుని శివుడి దగ్గరకు వెళ్ళు, శివుడికి పార్వతి మీద ప్రేమ కలిగేలా బాణాలు వేయి అని పంపాడు. మన్మధుడు తన భార్య రతీదేవి స్నేహితుడు వసంతుడితో కలిసి శివుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళాడు. అక్కడ అకాలంగా వసంతం వచ్చింది. పూలు వికసించాయి. పార్వతి శివుడికి పూజ చేయడానికి రాగానే ఇదే సరైన సమయం అని భావించి మన్మధుడు చెట్టుచాటు నుండి శివుడిపై మోహబాణాన్ని వేశాడు. తన మనస్సు చలిస్తుండడంతో శివుడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. బాణం వేయబోతున్న మన్మధుడిని చూడగానే శివుడికి కోపం వచ్చి తన 3వ కన్ను తెరిచాడు. ఆ నేత్రాగ్నికి మన్మధుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. భయంతో దేవతలు పారిపోయారు. రతీదేవి విలపించింది. స్త్రీల సాంగత్యం వద్దని శివుడు అక్కడి నుండి మాయమయ్యాడు. శృతదేవ మహాముని ఈ కథ చెబుతూ శృతకీర్తి మహారాజుతో, చూసావా రాజా, మన్మధుడు దేవతల మేలు కోసమే పనిచేసినా శివుడికి ఇష్టం లేని సమయంలో ఆ పని చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అలాగే హేమాంగదుడు కూడా విష్ణువుకు ఇష్టమైన జ్ఞానులను గౌరవించకుండా తనకి ఇష్టమైన రీతిలో అపాత్ర దానం చేయడం వల్లే కుక్కగా గద్దగా పుట్టాల్సి వచ్చింది. సజ్జనుల సేవ అన్నింటికంటే ముఖ్యం. మనకి ఏది అనిపిస్తుందో అది చేయడం కాదు, భగవంతునికి ఏది ఇష్టమో అది చేయడమే ముఖ్యం. ఈ కథను ఎవరు విన్నా వారికి పునర్జన్మ భయం ఉండదని శృతదేవుడు వివరించాడు. వైశాఖ పురాణం 10వ అధ్యాయం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా క్రమం తప్పకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి పురాణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.